టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్లో మనము ప్రమేయాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను సాధించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మనము ఒక ప్రమేయానికి విలోమం ఎలా కనుక్కోవాలి, ప్రదేశాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, వ్యాప్తిని ఏ విధంగా కనుక్కోవాలి తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి యొక్క సమస్యల గురించి తెలుసుకుందాం. మొదట మనం ఒక ప్రమేయాన్ని తీసుకుందాం. f of x is equal to 2x plus 5. ఈ ప్రమేయం యొక్క విలోమాన్ని కనుక్కోవాలంటే సాధారణంగా ఇది ద్విగుణ ప్రమేయమే అనుకుందాం. ద్విగుణ ప్రమేయానికి మాత్రమే విలోమము వ్యవస్థితం అవుతుంది. ఈ ప్రశ్న కూడా మనకు పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక ప్రమేయానికి విలోమము వ్యవస్థితం కావాలంటే అది ఏ నియమాన్ని పాటించాలి అంటే అది అన్వేకం కావాలి, సంగ్రస్తం కావాలి, అనగా అది ద్విగుణ ప్రమేయం కావాలి. ద్విగుణ ప్రమేయానికి మాత్రమే మనం విలోమాన్ని వ్యవస్థితము అవుతుంది లేదా విలోమానికి మనం కనుక్కోగలుగుతాం. దీన్ని మనం ద్విగుణ ప్రమేయంగా భావిస్తూ f of x is equal to x plus 5 అనేది ఒక బైజెక్టివ్ ఫంక్షన్ అయినట్లయితే దీనికి విలోమ ప్రమేయాన్ని ఏ విధంగా కనుక్కోవాలి. దీన్ని మొదట మనం ఏం చేస్తామంటే f of x is equal to y అనుకోనము. తిరిగి ఇక్కడ f of x బదులు 2x plus 5 is equal to y అవుతుంది. ఈ x విలువను y పదాల్లో వ్యక్తపరచాలి. x is equal to y minus 5/2. అయితే ఇక్కడ x అంటే ఏమిటి? x అనేది y యొక్క విలోమ ప్రతిబింబం. అంటే దీన్ని మనము సంకేత రూపంలో ఏ విధంగా రాస్తామంటే x is equal to f inverse y. ఇప్పుడు మనము x స్థానంలో f inverse y రాసినట్లయితే ఇది y minus 5/2 అవుతుంది. సాధారణంగా ఏ ప్రమేయానైనా సరే, ప్రమేయం కావచ్చు, విలోమ ప్రమేయం కావచ్చు, దాన్ని x పదాల్లో తెలుపుతాం. కాబట్టి ఈ y స్థానంలో కనుక మనం x రాసినట్లయితే ఈ విలోమ ప్రమేయానికి సూత్రము f inverse x is equal to x minus 5/2గా వస్తుంది. సో ఈ విధంగా మనము f of x is equal to 2x plus 5 అనే ప్రమేయానికి మనము విలోమాన్ని కనుగొనగలుగుతాం. అయితే ఇది పోటీ పరీక్ష కాబట్టి పోటీ పరీక్షల్లో మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏమన్నా షార్ట్ కట్ ఉన్నాయా? ఒకసారి మనం షార్ట్ కట్లు గమనిద్దాం. f of x is equal to ax plus b. ఇది ద్విగుణ ప్రమేయం అనుకుందాం. అయితే దీని యొక్క f inverse x ఎట్లా కనుక్కోవాలి? ఒకసారి ఈ సాధనను మనం గనక గమనించినట్లయితే ఈ సాధనలో ఉన్నటువంటి యొక్క ప్యాటర్న్ను అమరికను గమనించినట్లయితే చూడండి ఎలా వచ్చిందో. x ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్గా మారింది, x minus 5. ఈ x గుణకం 2 కాబట్టి 2 చేత భాగించబడింది. అంటే ఇక్కడ ఎలా రాయొచ్చండి? x minus b/a. ఇక్కడ a does not equal to 0 మీరు గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు f of x is equal to ax minus b ద్విగుణ ప్రమేయం అనుకుందాం. అయితే f inverse x ఎంత అవుతుందో మీరు గమనించగలరా? ఎస్, దీన్ని ఏ విధంగా రాయవచ్చండి? x plus b/a. ఇప్పుడు అదేవిధంగా మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. f of x is equal to x plus a. దీని యొక్క విలోమాన్ని చెప్పగలరా? f inverse x is equal to x minus a/1. అంటే x minus a అవుతుందండి. అదేవిధంగా f of x is equal to x minus a అయితే f inverse ఎంతో చెప్పగలరా? దాని విలువ x plus a అవుతుంది. సో ఈ విధంగా మనము f of x is equal to ax plus b అయితే దాని యొక్క విలోమము f inverse x is equal to x minus b/a. దీని ఆధారంగా మనం ఇప్పుడు 1, 2, 3 లెక్క 3 సమస్యలు కూడా చేసాము. వీటి షార్ట్ కట్ కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీనికి ఇక్కడ షార్ట్ కట్ చూడండి. షార్ట్ కట్ మెథడ్ f inverse x is equal to ఇప్పుడు ఈ గుర్తు మైనస్గా మారుతుంది. అంటే x minus 5 డివైడెడ్ బై ఈ 2 చేత మనం భాగించాలి. సో f inverse x is equal to x minus 5/2. చూడండి x minus 5/2. సో ఈ విధంగా మనము f of x is equal to ax plus b రూపంలో ఉన్నటువంటి యొక్క సమస్యల యొక్క
ద్విగుణ ప్రమేయాల విలోమాలను మనం సులభంగా రాయవచ్చు. మరొక సమస్యను మనం గమనిద్దాం. f of x is equal to nth root x లేకపోతే x to the power of n. ద్విగుణ ప్రమేయం అయితే దీని యొక్క మనము విలోమాన్ని ఈ విధంగా గణించాలి. y is equal to x to the power of n అనుకున్నాము. అప్పుడు x is equal to y to the power of 1 by n అవుతుంది. దీనినే మనము nth రూట్ వైగా రాయవచ్చు. మనకు తెలుసు x బదులు f ఇన్వర్స్ x, f ఇన్వర్స్ y, nth రూట్ y. దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు? f ఇన్వర్స్ x is equal to nth రూట్ x. సో ఈ విధంగా మనము f of x to the power of n అనే ద్విగుణ ప్రమేయం యొక్క విలోమ ప్రమేయము nth రూట్ x అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక షార్ట్కట్గా తీసుకొని కొన్ని ఉదాహరణ మనం పరిశీలించవచ్చు. f of x is equal to x cube అయితే f ఇన్వర్స్ x మీరు చెప్పగలరు క్యూబ్ టు రూట్ ఆఫ్ x. అదేవిధంగా f of x is equal to x to the power of 5 అయితే f ఇన్వర్స్ x ఫిఫ్త్ రూట్ x. సో ఈ విధంగా మనము విలోమాలను కనుక్కోవచ్చు. మరొక సమస్య చూద్దాం. f of x is equal to a power x అయితే f ఇన్వర్స్ x. f of x is equal to y అనుకుందాం. అంటే a పవర్ x is equal to y అవుతుంది. ఒకసారి చూడండి, దీన్ని ఘాత రూపంలో ఉందని అంటారు, అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ ఘాత రూపాన్ని మనం సంవర్గమాన రూపంలోకి మార్చవచ్చు. ఏ విధంగా మార్చాలి? x is equal to log y to the base a. x తెలుసు మనకు, f ఇన్వర్స్ y, log y to the base a. Therefore, f inverse x is equal to log x to the base a. దీన్ని మనం ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే f of x is equal to a పవర్ x అయితే f ఇన్వర్స్ x is equal to log x base a. ఇది ఒక షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం ప్రయత్నిద్దాం. f of x is equal to 5 పవర్ x అయితే f ఇన్వర్స్ x సులభంగా చెప్పగలరు. ఎంతో ఊహించగలరా? log x to the base 5. సో ఈ విధంగా మనము విలోమ ప్రమేయాన్ని కనుక్కోవచ్చు. కొన్ని సమస్యలను సాధిద్దాం.
f of x is equal to 10 to the power of x minus 10 to the power of minus x by 10 to the power of x plus 10 to the power of minus x. అయితే f ఇన్వర్స్ x. ఒకసారి సమస్యను గమనించండి. f of x is equal to 10 power x minus 10 power minus x అయితే 10 power x plus 10 power minus x యొక్క విలోమ ప్రమేయము అంటే f ఇన్వర్స్ x ఏ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని f of x is equal to y అనుకోండి. టెన్ పవర్ x 10 power minus x by 10 power x plus 10 power minus x is equal to మన కన్వీనియన్స్ గురించి y by 1గా రాద్దాం ఫర్ అవర్ కన్వీనియన్స్. అప్లై సిడి రూల్ అంటే కాంపొనెంటో డివిడెండో అంటారండి. కాంపొనెంటో డివిడెండో అంటే a by b is equal to c by d అయితే a plus b by a minus b is equal to c plus d by c minus d. ఇది గమనించండి. దీన్నే యోగాంతర అనుపాత క్రియ అని తెలుగులో అంటారండి. ఇంగ్లీష్లో కాంపొనెంటో డివిడెండో రూల్. సింపుల్గా కాంపొనెంటో డివిడెండో రూల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఏగా దీన్ని బీగా భావిస్తే 10 power x minus 10 power minus x plus 10 power x plus 10 power minus x by 10 power x minus 10 power minus x minus 10 power x minus 10 power minus x is equal to y plus 1 by y minus 1. ఇప్పుడు ఈ రెండు కొట్టువేయబడతాయండి. అదేవిధంగా కింద గమనించండి, ఈ రెండు కొట్టువేయబడతాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి పరిశీలిద్దాం. ఇది 2 10 power x by 2 10 power minus 2 10 power minus x అవుతుంది. అంటే దీన్ని 10 power x by minus 10 power minus xగా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు y plus 1 by y minus 1. ఇరువైపులా మైనస్తో గుణిస్తే ఇది 10 power x by 10 power minus x అంటే 10 power x plus x 2xగా రాసుకోవచ్చు. దీన్ని 1 plus y by 1 minus yగా రాసుకోవచ్చు. ఇది ఘాత రూపంలో ఉన్నది కాబట్టి సంవర్గమాన రూపంలోకి మార్చినట్లయితే 2x is equal to log of 1 plus y by 1 minus y to the base 10గా రాసుకోవచ్చు. సో x is equal to half into log 1 plus y by 1 minus y base 10గా రాయవచ్చు. మనకు తెలిసిగా ఈ x అనేది f ఇన్వర్స్ y అవుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నానండి. సో f ఇన్వర్స్ x is equal to half into log of 1 plus x by 1 minus x. సో ఇప్పుడు ఈ విలువ ఈ ప్రమేయానికి విలోమ ప్రమేయం అవుతుందని మనం గమనించవచ్చు. మరొక సమస్యను చూద్దాం. ఈ సమస్యను ఒకసారి పరిశీలించండి. f of x is equal to x minus x square plus x cube minus x to the power of 4 plus so on అయితే f ఇన్వర్స్ x. మరి దీన్ని గణించడం ఎట్లండి ఒకసారి చూడండి. f of xను కనుక గమనించినట్లయితే ఇది ఒక అనంత శ్రేణి అవుతుంది. అంటే బహుశా ఇది గుణశ్రేణిలో ఉండవచ్చు. పరిశీలిద్దాం. రెండవ పదముపై మొదటి పదము మైనస్ ఎక్స్ అవుతుంది, మూడవ పదంపై రెండవ పదం మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇది సామాన్య నిష్పత్తి మైనస్ ఎక్స్గా కలిగినటువంటి ఒక గుణశ్రేణిని తెలియజేస్తుంది, అనంత గుణశ్రేణి.
కాబట్టి అనంత గుణశ్రేణి సూత్రం ఆధారంగా ఫస్ట్ మనం f(x) యొక్క విలువను కనుక్కోవాలి. మొదట కనుక్కున్న తర్వాత దానికి విలోమాన్ని కనుక్కుంటే సరిపోతుంది. సో మొదట a అంటే x, r ఈజ్ ఈక్వల్ టు a2/a1, రెండవ పదము బై మొదటి పదం, సామాన్య నిష్పత్తి అంటారు దాన్ని. -x² x అంటే -x. ఇప్పుడు మనకు s ఇన్ఫినిటీకి సూత్రం ఏంటంటే a/1 - r. అనంత పదాల మొత్తాన్ని గణించడానికి సూత్రం ఇది. ఇప్పుడు f(x)ను మనము a అంటే x బై 1 - r 1 + xగా రాయవచ్చు. ఇప్పుడు ఈ ప్రమేయానికి మనము విలోమ ప్రమేయాన్ని కనుక్కోవాలి. దీన్ని y అనుకుంటే గుణకారం చేసినట్లయితే xy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x, x మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు x కామన్ తీస్తే 1 - y ఈజ్ ఈక్వల్ టు y, x ఈజ్ ఈక్వల్ టు y/1 - y. మనకు తెలుసు x అంటే f−1y. ఈ y బదులు x పెడితే మనకు విలోమ ప్రమేయం యొక్క సూత్రం వస్తుంది. f−1 x ఈజ్ ఈక్వల్ టు x/1 - x. సో ఇది మనకు కావలసినటువంటి ప్రమేయం యొక్క విలోమ ప్రమేయం అవుతుంది. మనం ఇప్పుడు ప్రమేయాల యొక్క ప్రదేశాన్ని ఏ విధంగా కనుక్కోవాలో వాటి గురించి చూద్దాం. f maps a to r. r అనేది వాస్తవ సంఖ్యా సమితి. f(x) is equal to root of 25 అయితే f యొక్క ప్రదేశము మనకు పరీక్షలో పోటీ పరీక్షల్లో ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ఒక సాధారణ సూత్రాన్ని కనుక్కొని ఆ సూత్రం ద్వారా దీనికి షార్ట్కట్ అప్లై చేద్దాం. ఎలా చూద్దాం. f(x) is equal to root of a² - x² అనుకుందాం. అంటే ఆ రూపంలో ఉన్నది ఈ సమస్య. కాబట్టి మొట్టమొదట మనము ఈ రూట్ ఆఫ్ a² - x² అనే ప్రమేయానికి గనక విలోమ ప్రమేయాన్ని కనుగొనగలిగితే మనం సులభంగా f(x) is equal to root of 25 - x² యొక్క ప్రదేశాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. అంటే ఆ రూపంలో ఉన్నటువంటి యొక్క ప్రతి సమస్యను కూడా చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు ఈ ప్రదేశం కనుక్కోవాలంటే మొట్టమొదట ఈ రూట్ a² - x² ఎప్పుడు నిర్వచితం అవుతుంది ఒకసారి గమనించాలి. రూట్ విలువ కేవలము ధన వాస్తవ సంఖ్యలకు మాత్రమే రూటు వ్యవస్థితం అవుతుంది. లేకపోతే ఒక రుణ వాస్తవ సంఖ్య యొక్క వర్గమూలం మనకు కల్పిత సంఖ్య అని మనకు తెలుసు. అది మనం సంకీర్ణ సంఖ్యలో నేర్చుకొని ఉన్నాం. అంటే ఇప్పుడు a² - x² యొక్క విలువ అయ్యే అవకాశం ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. ఈ a² - x² అనేది 0 కావచ్చు, √0 వస్తుంది. అదేవిధంగా a² - x² అనేది మైనస్ కాకూడదు, అంటే >0 కావాలి. అంటే ఈ రెండు కండిషన్స్ను ఇది సాటిస్ఫై కావాలి. అంటే ఇప్పుడు మనం ప్రదేశం కొరకు a² - x² అనేది >0 కావాలను. వీటిని ఇప్పుడు మనము వర్గ అసమీకరణాలు అంటారు. ఈ వర్గ అసమీకరణాలను మనము వర్గ సమీకరణ అధ్యాయంలో కూడా నేర్చుకుంటాము. ఆ యొక్క భావనను మనం ఇక్కడ ఉపయోగిస్తే ఇక్కడ మనకు ఈ ప్రమేయం యొక్క ప్రదేశాన్ని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇరువైపుల మైనఛేద గుణకారం చేసినప్పుడు x² - a² సింబల్ రివర్స్ అవుతుంది, <<0>0. దీన్ని మనము x + a × x - a గా రాయవచ్చు. మీరు
ఇక్కడ ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమిటా సూత్రం అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక విషయము, ఆల్ఫా అనేది బీటా కంటే చిన్నది అనుకుందాం. ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క సాధన సమితి ఏమవుతుందంటే ఎక్స్ విలువ అనేది ఆల్ఫా మరియు బీటాల మధ్య ఉంటుంది. అంటే ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా, లేదా ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఆల్ఫా కామా బీటా. ఇది గమనించండి, మీరు దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సమస్యలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇచ్చట ఒకసారి ఎక్స్ ప్లస్ ఏను ఎక్స్ మైనస్ ఏను విడివిడిగా సున్నాకు సమానం చేసినట్లయితే ఇక్కడ మనకు ఆల్ఫా అనేది మైనస్ ఏ అని తెలుస్తుంది, బీటా అనేది ఏ అని తెలుస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఈ రెండింటికి పోల్చుకుంటే ఆల్ఫా అనేది మైనస్ ఏ, బీటా అనేది ఏ అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సాధన మనకు చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఏ కామా ఏ. కాబట్టి ప్రదేశం ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ ఏ కామా ఏ. ఇక్కడ సూత్రీకరణ జరిగింది. అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేటువంటి యొక్క ప్రమేయం యొక్క ప్రదేశము క్లోజ్డ్ మైనస్ ఏ కామా ఏ అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రమేయం యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ప్రమేయం యొక్క ప్రదేశాన్ని ఊహించండి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ చేయవలసింది ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25గా తీసుకున్నట్లయితే అంటే ఈ ఏ స్క్వేర్ విలువ ఈ 25కి సమానం ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు 5 అని తెలుసు. కాబట్టి ఈ సమస్యకు ప్రదేశాన్ని మనము మైనస్ ఏ కామా ఏ క్లోజ్డ్ కాబట్టి మైనస్ 5,5 అని రాయవచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు కొన్ని మీరు ప్రయత్నం చేయండి, కొన్ని రూపొందించుకొని మీరు సాధిస్తే ఇవి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఇంత పెద్ద పద్ధతి కూడా పాటించవలసిన అవసరం లేదు. ఈ షార్ట్ కట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉండే ప్రమేయం యొక్క ప్రదేశము క్లోజ్డ్ మైనస్ ఏ కామా ఏ. ఇచ్చట ఏ అనేది 5 కాబట్టి ప్రదేశము మైనస్ 5,5 అయింది. మరొక ప్రమేయం యొక్క ప్రదేశాన్ని మనం పరిశీలిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ యొక్క ప్రదేశం. దీని యొక్క ప్రదేశాన్ని గమనిద్దాం. ఇప్పుడు ఇచ్చట ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది 0 కావచ్చు మరియు ధనాత్మకం కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందాక సందర్భంలో లాగా దీనిని కారణాంకాలుగా రాస్తే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా రాస్తాం. మనము ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ఆల్ఫా లెస్ దాన్ బీటా. సో ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే ఎక్స్ విలువ ఆల్ఫా మరియు బీటాల మధ్య ఉండదు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా లేదా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. లేకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఓపెన్ ఆల్ఫా కామా బీటా, ఈ రూపంలో కూడా రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఆల్ఫా అనేది మైనస్ ఏ అవుతుంది, ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ. దీనికి సాధన ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఏ కామా ఏ. సో దీని యొక్క ప్రదేశం ఇది, ప్రదేశము ఆర్ మైనస్ ఓపెన్ మైనస్ ఏ కామా ఏ. ఇప్పుడు మీరు ఒక సమస్యను మనం పరిశీలిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 యొక్క ప్రదేశం అడిగారనుకోండి. ఒకసారి చూడండి, దీన్ని ఏ స్క్వేర్తో సమానం చేసినట్లయితే ఏ 3 అవుతుంది. కాబట్టి ప్రదేశం ఏం రాసుకోవచ్చండి, ప్రదేశము ఆర్ మైనస్ ఓపెన్ మైనస్ 3,3. గమనించారా? ఈ విధంగానే రూట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ మైనస్ 16, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 మొదలగు సమస్యల యొక్క ప్రదేశాన్ని కూడా మీరు సులభంగా కనుక్కోవచ్చు. మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. 1/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఒకసారి ఈ ఇచ్చినటువంటి యొక్క ప్రమేయాన్ని పరిశీలించండి. 1/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ విలువ గనక 0 అయిందనుకోండి, అప్పుడు 1/0 0తో భాగహారం మనకు నిర్వచించబడదు. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ 0 కాకూడదు, మొదటి నియమం. అదేవిధంగా రెండవ నియమం ఏంటి? దాని యొక్క వర్గమూలం వ్యవస్థితం కావాలంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ధనాత్మక విలువ కావాలి, అంటే >0 కావాలి. కేవలం ఒక నియమం మాత్రమే పాటిస్తుంది. ఏమిటా నియమము? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ >0 కావాలి. ప్రదేశము కొరకు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ >0. ఒకసారి ఇరువైపుల గనక మనము -1 చేత గుణకారం చేసినట్లయితే గుర్తు మారుతుంది. అంటే ఇక్కడ అసమానత్వ గుర్తు మారుతుంది. >, అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ <0 అవుతుంది. దీనిని మనము x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ <0గా రాయవచ్చు. ఒకసారి ఈ సూత్రాన్ని గమనించండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా <0. అయితే ఎక్స్ విలువ ఆల్ఫా మరియు బీటాల మధ్య ఉండదు. ఆల్ఫా మరియు బీటాల మధ్య ఉంటుందండి. ఈ సందర్భంలో ఆల్ఫా మరియు బీటాల మధ్య ఎక్స్ విలువ ఉంటుంది. అంటే ఆల్ఫా <x, ఎక్స్ బీటా, లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఆల్ఫా కామా బీటా. ఇప్పుడు ఆ ప్రకారం ఇక్కడ ఒకసారి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏని కనుక ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటాతో పోల్చినట్లయితే ఇచ్చట మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -a అని, బీటా ఈజ్ ఈక్వల్ టు a అని గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ అసమీకరణం యొక్క సాధన ఎక్స్ బిలాంగ్స్ టు -a, a అవుతుంది. ఇప్పుడు ప్రదేశము -a, a అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని సమస్యలను పరిశీలిద్దాం. 1/రూట్ ఆఫ్ 4 ఎక్స్ స్క్వేర్ యొక్క ప్రదేశము చెప్పగలరా? చాలా సులభం అండి. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఏ అంటే 2. కాబట్టి ప్రదేశం అనేది ఏమవుతుందండి? ఓపెన్ బ్రాకెట్ -2, 2. ఈ విధంగా 1/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉన్నటువంటి యొక్క సమస్యలను మనం సులభంగా సాధించవచ్చు. అదేవిధంగా మరొక సమస్యను చూద్దాం. 1/x minus 1 x minus 2 యొక్క ప్రదేశం. ఇప్పుడు ఈ సమస్యను పరిశీలిద్దాం. ఇది 1/, ఏ రూపంలో ఉన్నది? ఇది ఒకసారి చూసినట్లయితే 1/f(x) రూపంలో ఉంది. అంటే భాగహారం 0తో నిర్వచించబడదు కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే f(x) అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0, 0కు సమానం కాకూడదు. కాబట్టి ఇక్కడ మనకు ప్రదేశం కొరకు ఏం చేయాలంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 డస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే x డస్ నాట్ ఈక్వల్ టు 1, x డస్ నాట్ ఈక్వల్ టు 2 మరియు x డస్ నాట్ ఈక్వల్ టు 3. అంటే 1, 2, 3 మినహాయించి తప్ప మిగతా ఏ వాస్తవ విలువలైనా సరే ఇది తీసుకుంటుంది. నిజానికి ప్రదేశం అనేది ఇన్పుట్ అన్నమాట, ఒక ప్రమేయానికి ఇన్పుట్. అయితే దాని ఇన్పుట్స్లో 1, 2, 3 ఉండకూడదు. వాస్తవ సంఖ్యలో ఏ విలువనైనా తీసుకుంటుంది. కాబట్టి ఏం చేయాలి మనము?
వాస్తవ సంఖ్యా సమితిలో నుంచి ఈ 1, 2, 3ల చేత ఏర్పడేటువంటి యొక్క సమితిని తీసివేసినట్లయితే దాని యొక్క ప్రదేశం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రదేశము ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ R minus 1, 2, 3. గమనించారా ఈ విధంగా కనుక్కోవాలా? అదేవిధంగా మరొక సమస్యను చూద్దాం. 1/x² - 4 యొక్క ప్రదేశం. ఇప్పుడు ఈ సమస్యను పరిశీలించినట్లయితే x² - 4 డస్ నాట్ ఈక్వల్ టు 0, సున్నాకు సమానం కాకూడదు. దీనిని x + 2 ఇంటూ x - 2 డస్ నాట్ ఈక్వల్ టు 0గా రాస్తాము. అంటే x డస్ నాట్ ఈక్వల్ టు -2 మరియు x డస్ నాట్ ఈక్వల్ టు 2. -2 మరియు 2 అనే ఈ రెండు విలువలను తీసుకోదు. కాబట్టి ఇప్పుడు ప్రదేశము ఆర్లో నుండి ఈ -2, 2లను తీసేయాలి. సో ఈ విధంగా మనము ఈ 1/f(x) రూపంలో ఉన్నటువంటి యొక్క ప్రమేయాల యొక్క ప్రదేశాన్ని కూడా మనం గణించవచ్చు. మరొక ఉదాహరణ గమనిద్దాం. log x యొక్క ప్రదేశం ఒకసారి చూద్దాం. x 0 కాకూడదు, x రుణ సంఖ్య కాకూడదు, x 1 కావచ్చు, log 1 0. అంటే x గ్రేటర్ దాన్ 0 దీని ప్రదేశం చాలా సులభంగా చెప్పొచ్చండి. x గ్రేటర్ దాన్ 0 అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ 0 to ∞. సో ప్రదేశాన్ని ఏ విధంగా రాయవచ్చు? 0 to ∞. అదేవిధంగా మరొక సమస్యను చూద్దాం. log of x - 2 యొక్క ప్రదేశం. log of x - 2 యొక్క ప్రదేశం అంటే ఇక్కడ చూడండి, ఈ log of x - 2 నిర్వచించబడాలంటే x - 2 అనేది ఒక ధన సంఖ్య కావాలి, 0 కాకూడదు. అంటే ధన సంఖ్య అంటే అర్థమైంది గ్రేటర్ దాన్ 0, x - 2 అనేది గ్రేటర్ దాన్ 0 కావాలి. అంటే x గ్రేటర్ దాన్ 2. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ 2 to ∞. ప్రదేశం (2 to ∞). ఇప్పుడు మరొక సమస్యను గమనిద్దాం. 1/log x - 3 యొక్క ప్రదేశం. ఈ సమస్యను ఒకసారి గమనించండి. చాలామంది ఇక్కడ ఈ సమస్యను చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది log of x - 3 కాదండి, 1/log of x - 3. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. log of x - 3 యొక్క విలువ 0 కాకూడదు. ఈ log of x - 3 విలువ ఎప్పుడు 0 అవుతుంది? x - 3 1 అయినప్పుడు. అంటే x - 3 అనేది 1 కాకూడదు. అదేవిధంగా x - 3 అనేది మనకు ధన విలువ కావాలి. రెండు నియమాలను పాటించినప్పుడే ప్రదేశం వస్తుంది. అంటే x - 3 గ్రేటర్ దాన్ 0 మరియు x - 3 డస్ నాట్ ఈక్వల్ టు 1. ఈ రెండు నియమాలను పాటించినప్పుడు మాత్రమే ఈ ప్రమేయము వ్యవస్థితమవుతుంది, నిర్వచితమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, x గ్రేటర్ దాన్ 3 మరియు x డస్ నాట్ ఈక్వల్ టు -3 అటు వెళ్తే 4 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 4 మినహాయించి 4 తప్ప మిగతా విలువలు తీసుకుంటుంది, x గ్రేటర్ దాన్ 3 విలువలు తీసుకుంటుంది. అంటే దీని యొక్క సాధన ఏ విధంగా రాయవచ్చు? మనం ఇప్పుడు ఒకసారి సంఖ్యారేఖ తీసుకున్నట్లయితే 3, 4 ఇది ∞. అంటే చూడండి,
3 నుంచి 4 వరకు తీసుకుంటుంది, కానీ 4 తీసుకోదు. ఇక్కడ 2 అంతరాలు వచ్చేసాయి. అంటే ఇప్పుడు ప్రదేశాన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే ప్రదేశము ఈ అంతరము ఈ 2 అంతరాల యొక్క సమ్మేళనం రాయాలి. అంటే ఏ విధంగా వస్తుంది? ఓపెన్ 3 to 4 ఓపెన్ యూనియన్ 4 to ఇన్ఫినిటీ. గమనించారా ఏ విధంగా కనుక్కోవాలో? మరొక సమస్యను పరిశీలిద్దామా? ఇలాంటిది 1/log of x minus 16 యొక్క ప్రదేశము. ఇప్పుడు ఈ సమస్యను గమనించండి. ఈ ప్రమేయం వ్యవస్థితం కావాలంటే x² - 16 యొక్క విలువ 1 కాకూడదు. అదేవిధంగా x² - 16 యొక్క విలువ ధనాత్మకం కావాలి. అంటే అర్థం ఏంటి? x² - 16 అనేదేమో గ్రేటర్ దాన్ 0 కావాలి, ధన సంఖ్య కావాలి. x² - 16 డస్ నాట్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనము ప్రదేశం కొరకు x² - 16 గ్రేటర్ దాన్ 0 మరియు x² - 16 డస్ నాట్ ఈక్వల్ టు 1 అంటే దీన్ని x + 4 ఇంటూ x - 4 గ్రేటర్ దాన్ 0 మరియు x² డస్ నాట్ ఈక్వల్ టు 17. అంటే ఇక్కడ x <-4 లేదా x greater than 4 మరియు x does not equal to √17 ప్లస్ ఆర్ మైనస్. సో ఈ విధంగా ఉండాలి ప్రదేశం. మరొక ఉదాహరణ గమనిద్దాం. 3x ప్లస్ 3 - x by 3x minus 3x మైనస్. సో మరొకసారి చూద్దాం, పరిశీలిద్దాం సమస్యను. 3x ప్లస్ 3 - x by 3x minus 3 - x యొక్క ప్రదేశం. f of x is equal to. ఇప్పుడు ఈ ప్రమేయం కూడా ఒకసారి గమనించినట్లయితే ఇది f of x by g of x లాగా ఉంది. అంటే g of x అనేది 0 కాకూడదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 3x minus 3 - x does not equal to 0 కావాలండి. 3x minus 1/3x does not equal to 0. అంటే 3/2x minus 1 does not equal to 0 because 3x ఎప్పుడు కూడా 0 కాదండి. సో ఇప్పుడు మనము 3/2x does not equal to 1. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాధించాలండి? 3/2x does not equal to 3/0గా రాసుకోవచ్చు కదండి. అంటే 2x does not equal to 0. x does not equal to 0. సో ప్రదేశము అన్ని వాస్తవ సంఖ్యలు తీసుకుంటుంది, 0 తప్ప. కాబట్టి 0ను మనం దాంట్లోని తీసివేయాలి వాస్తవ సంఖ్యా సమితిలో నుంచి. సో ఇచ్చినటువంటి యొక్క ప్రమేయం యొక్క ప్రదేశము r - 0 అవుతుంది. f of x is equal to f of x plus 1/x is equal to x² plus 1/x². అయితే f of x is equal to దీన్ని ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. x plus 1/x is equal to y అనుకోండి. సో ఈ విధంగా y అనుకుందాం మనం. ఇప్పుడు ఇరువైపుల వర్గం చేస్తే x² plus 1/x²
ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అవుతుందని మనకు తెలుసు. ఎలా అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అండి, ప్లస్ బీ స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. కాబట్టి ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ 2 అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ను వై పదాల్లో ఏ విధంగా రాయవచ్చు అంటే వై స్క్వేర్ మైనస్ 2గా రాయవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ 1/x స్థానంలో కనుక వైను ప్రతిక్షేపించినట్లయితే ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది వై స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. నిజానికి ఈ వైని ఇక్కడ ఏమంటారంటే డమ్మీ వేరియబుల్ అంటారు. దాన్ని మార్చి వై బదులు కనుక మనం ఎక్స్ను రిప్లేస్ చేసినట్లయితే మనకు ప్రమేయం వస్తుంది, ప్రమేయ సూత్రం వస్తుంది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో ఈ విధంగా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఎక్స్ ఆర్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ యొక్క వ్యాప్తి. ఇది మనం సూత్రీకరణ చేస్తే దీనికి సంబంధించినటువంటి యొక్క సమస్యలన్నింటి కూడా మనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సాధారణంగా పోటీ పరీక్షల్లో వ్యాప్తికి సంబంధించిన ప్రశ్నలు మనకు త్రికోణమితి అధ్యాయంలో నుంచి కానీ లేకపోతే వర్గ సమాసం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉన్నటువంటి యొక్క వర్గ సమాసం యొక్క వ్యాప్తి అంటే గరిష్ట కనిష్ట విలువ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సమస్యలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన మనం దృష్టిని కేంద్రీకరిస్తే పోటీ పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ యొక్క వ్యాప్తిని ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అనుకుందాం. లెట్ us సే అనుకుందాం. సరే చూద్దాం ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు. ఈ రెండింటి నుంచి మనం ఏంటంటే త్రికోణమితిలో రెండు సమీకరణాల నుండి తీటాను తొలగించడం నేర్చుకున్నాం. అంటే దీన్ని వర్గం చేసి కూడితే మనకేమొస్తుందంటే వీటి నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని మనం గమనించవచ్చు. సరే ఇప్పుడు ఒకసారి తిరిగి ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఏ అంటే ఆర్ సైన్ థీటా కాస్ ఎక్స్ ప్లస్ బి అంటే ఆర్ కాస్ థీటా సైన్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో నుంచి ఆర్ కామన్ తీస్తే సైన్ థీటా కాస్ ఎక్స్ ప్లస్ కాస్ థీటా సైన్ ఎక్స్. ఒకసారి మనము కాంపౌండ్ యాంగిల్స్ని చూసినట్లయితే దాంట్లో మనకు ఒక సూత్రాన్ని మనము గుర్తుకొస్తుంది. ఏమిటా సూత్రం అంటే ఒకసారి మీరు గమనించి ఉంటారు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఈ సూత్రాన్ని మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాయవచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాయవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని మనము ఆర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ థీటాగా రాయవచ్చు. మనకు ఒక త్రికోణమితి అంటే సైన్ థీటా విలువ కానీ కాస్ థీటా విలువ కానీ గరిష్ట కనిష్ట విలువను మనం చెప్పవచ్చు. సైన్ థీటా కాస్ థీటా అనేటువంటి యొక్క త్రికోణమితీయ ప్రమేయాలు ఎల్లప్పుడూ -1 మరియు 1 మధ్య ఉంటాయి. అంటే ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు -1 లెస్ దాన్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ థీటా లెస్ దాన్ 1 అని రాయవచ్చు. దీన్ని ఇరువైపులా 6 చేత గుణించండి. -r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. నిజానికి ఈ ఆర్ అంటే ఎవరండి ఒకసారి చూడండి, మీరు ఇక్కడ గమనించండి.
ఆర్ అనేది ఈ విలువ. ఇప్పుడు ఈ విలువను మనము ఈ ఆర్ బదులు ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే చూడండి మనకి ఇప్పుడు దీనిని ఈ విధంగా రాసుకోవచ్చు. -√a² + b² <= f(x) <= √a² + b². అంటే f(x) యొక్క విలువ -√a² + b², √a² + b² మధ్య ఉంటుంది అర్థం. అంటే x యొక్క వాస్తవ విలువలకు ఈ a cos x + b sin x యొక్క విలువ -√a² + b², √a² + b² విలువను పొందుతుంది అనే అర్థం అనమాట. దాన్నే మనం ఏమంటామంటే వ్యాప్తి అంటాం. కాబట్టి ఇక్కడ వ్యాప్తి అంటే ఏం రాసుకోవచ్చు అంటే వ్యాప్తి = క్లోజ్డ్ -√a² + b² √a² + b². ఇది మనం షార్ట్ కట్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు f(x) = a cos x + b sin x యొక్క వ్యాప్తి క్లోజ్డ్ -√a² + b² √a² + b². దీన్ని ఉపయోగించి మనము సమస్యలు చేయవచ్చండి. సరే ఒకసారి మనం కొన్ని సమస్యలు మనం పరిశీలిద్దాం. f(x) = sin x + cos x యొక్క వ్యాప్తి. అదే త్రికోణమితిలో కనిష్ట గరిష్ట విలువలు కనుగొనండి కూడా అడగొచ్చండి. అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ అంటే f మినిమం f మ్యాక్సిమం. సో దీన్ని మనము a cos x + b sin x పోల్చినట్లయితే a = 1, b = 1. ఫస్ట్ మొట్టమొదట మనం √a² + b² గణించాలి. √1 + 1 √2. ఇప్పుడు ఒకసారి వ్యాప్తికి సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. వ్యాప్తి అది మనకు -√a² + b² √a² + b². ఈ విలువను మనం ప్రతిక్షేపిస్తే -√2, √2. ఇది sin x + cos x అనే ప్రమేయం యొక్క వ్యాప్తి. అదేవిధంగా మీరు f(x) = sin x - cos x అనే ప్రమేయం యొక్క వ్యాప్తి కూడా క్లోజ్డ్ -√2, √2 అని గమనించవచ్చు. ఎందుకంటే a అనేది -1 అవుతుంది, ఇక్కడ a -1, b అనేది 1 కాబట్టి ఈ విలువ మళ్ళీ √2కే సమానం అవుతుంది కాబట్టి వ్యాప్తి -√2, √2 అవుతుంది. అదేవిధంగా f(x) = 3 cos x + 4 sin x యొక్క వ్యాప్తి ఊహించగలరా? ఒకసారి గమనించండి. a = 4, b = 3 కాబట్టి √a² + b² అంటే √16 + 9 √25 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ దీని యొక్క వ్యాప్తి -√a² + b² √a² + b². అంటే క్లోజ్డ్ -5, 5 అని గమనించవచ్చు. అంటే ఇక్కడ చూడండి a 4, b 3 √a² + b² √16 + 9 √25 5 అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ 3, 4, 5. ఇప్పుడు దీని యొక్క వ్యాప్తి మనము -5, 5. సో ఈ విధంగా మనము ప్రమేయాల యొక్క వ్యాప్తులు కూడా కనుక్కోవచ్చు. మనం ఇంతవరకు ప్రదేశాలు, వ్యాప్తులు, వాటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించడం జరిగింది. తిరిగి మరొక అధ్యాయంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు.